నమస్కారము. విక్రమ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు, హెడ్ అండ్ నెక్ సమస్యలు యూజువల్గా ఏంటంటే తుమ్ములు రావటం, ముక్కు మూసిపోవటం, ముక్కులమిటి కారటం, గురక రావటం, దగ్గు రావటం, థ్రోట్ ఇరిటేషన్లో ఉండటం, పెయిన్గా ఉండటం, వాయిస్ ప్రాబ్లమ్స్ రావటం, అలానే మెడ మీద కణుతులు రావటం, చెవి సంబంధించి చీమ్ రావటం, వినికిడి తగ్గటం, వర్టిగో, టినిటస్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ మల్టిపుల్ సమస్యలు ఎక్కువైపోయినాయండి. మీకు ఏమైనా చెవి, ముక్కు, గొంతు, మెడ సమస్యలు ఉన్నట్లయితే ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. వర్టిగో అనేది ఇవాళ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. చాలా మంది ఏమనుకుంటారంటే వర్టిగోని డిసీజ్ అనుకుంటారు. వర్టిగో అనేది సిమ్టమ్ అండి. యాక్చువల్గా మనం తల తిరిగినా, కళ్ళు తిరిగినా, డ్రౌజీగా ఉన్నా, తూలుతున్నట్టున్న వీటన్నిటిని కూడా మనం వర్టిగో అంటాం అన్నమాట. వర్టిగో అనేది సిమ్టమ్. కానీ చాలా మంది పేషెంట్లు, ఎందుకంటే డాక్టర్ యూజువల్గా తల తిరుగుతుందంటే వర్టిగో ఉందమ్మా మీకు అంటారు. అంటే వర్టిగో అంటే డిసీజ్ అనుకుంటారు. కానీ వర్టిగో అనేది సిమ్టమ్ అన్నమాట. ఇప్పుడు ఈ వర్టిగో సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. యంగ్ పీపుల్లోనే ఎక్కువైపోయింది, ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే ఎక్కువైపోయింది. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. యంగ్ పీపుల్కి వస్తే వర్టిగో సమస్యకి కారణం న్యూట్రిషనల్ ప్రాబ్లం కావచ్చు. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి వర్టిగో వస్తుంది అన్నమాట. అదర్ కారణం ఏంటంటే ఇప్పుడు కొత్తగా మేము అబ్జర్వ్ చేస్తుంది, ఫోన్లు, హెడ్సెట్లు, బ్లూటూత్లు యూజ్ చేయటం వలన మన లోపల ఉన్న వెస్టిబులర్ సిస్టమ్, వెస్టిబులర్ సెల్స్, బ్లడ్ వెజల్స్, యాపరేటస్, నర్వ్ ఫైబర్స్ డ్యామేజ్ అవుతున్నాయి. దానివల్ల కూడా మనకి ఈ వర్టిగో ప్రాబ్లం వస్తుందన్నమాట. ఎవరైనా కంటిన్యూస్గా ఫోను, హెడ్సెట్, బ్లూటూత్ మాట్లాడుతున్నా, చలిగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నా ఈ వర్టిగో ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది. అలానే ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మన లోపలి చెవులో ఉన్న బ్యాలెన్స్ నర్వ్ని, కాక్యులర్ నర్వ్ని డ్యామేజ్ చేయటం వల్ల కూడా అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా మనకి తల తిరగటం జరగవచ్చు. కానీ ఎక్కువ మందికి ఈ వర్టిగో అనేది ఎల్డర్ పీపుల్ ప్రాబ్లం అండి. అంటే మనకు వృద్ధాప్యంలో ఈ తల తిరగటం అనేది వస్తుంది. ఈ తల తిరగటానికి మల్టిపుల్ కారణాలు ఉన్న సాధారణంగా ఉండేది ఏంటంటే వెస్టిబులర్ సిస్టమ్ ప్రాబ్లం, అంటే డీజనరేటివ్ డిసీజ్ అంటాం కామన్ గా. ప్రెస్ బయాస్టిసిస్ అంటాం. ఓల్డ్ ఏజ్ తో పాటు ఏమైందంటే మన లోపల ఉన్న బ్యాలెన్స్ సిస్టమ్ డీజనరేట్ అయింది. దాంతో పాటు చుట్టుపక్కల ఐ కనెక్షన్స్, బ్రెయిన్ కనెక్షన్స్, పెరిఫరల్ కనెక్షన్స్ డిస్టర్బ్ అయిపోయి మనకి ఈ తల తిరగటం జరుగుతుంది అన్నమాట. అలానే ఇప్పుడు మీనియస్ డిసీజ్ కూడా అనదర్ కామన్ ప్రాబ్లం అండి. మీనియస్ డిసీజ్ లో తల తిరగటంతో పాటు చెవులో గుయ్యమని సౌండ్ రావటం, వినికిడి తగ్గటం, ఇనిషియల్ గా టెంపరీగా ఉంటుంది, తర్వాత కంటిన్యూస్ గా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకి తల తిరగటం వస్తుంది అనమాట. అనదర్ ప్రాబ్లం ఏంటంటే బెనైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వర్టిగో అంటాం, కెనాల్ లిథియాసిస్ అంటాం. అంటే మన లోపల చెవిలో ఉన్న సెమీ సర్క్యులర్ కెనాల్, వెస్టిబులర్ సిస్టమ్ లో చిన్న చిన్న స్టోన్స్ ఫామ్ అయ్యి మనకి తల తిరగటం. ఎస్పెషల్లీ వీళ్ళకి ఏంటంటే సడన్ గా హెడ్ చేంజ్ పొజిషన్ అయినప్పుడు ఆ స్టోన్స్ కూడా అటు ఇటు మూవ్ అయిపోయి మనకి తల తిరుగుతుంది అన్నమాట. సో సాధారణంగా ఏంటంటే మనకి మీనియస్ డిసీజ్, బెనైన్ పారాక్సిస్మల్ పొజిషన్ వర్టిగో, నాయిస్ ఇండ్యూస్డ్ వెస్టిబులర్ సిస్టమ్ డ్యామేజ్, అలానే ప్రెస్ బయాస్టిస్, ఇవి సాధారణంగా ఉండే కారణాలు అన్నమాట మన తల తిరగటానికి. వీటిని మనం అడ్వాన్స్డ్ వెస్టిబులర్ టెస్ట్ లో ఇప్పుడు ఏంటంటే కెలోరిక్ టెస్ట్ అంటాం. అది కంప్లీట్ సేఫ్ టెస్ట్. ఒకప్పుడు ఏంటంటే ఈ VNG టెస్ట్ ని వాటర్ తో చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు వాటర్ తో చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కోసారి చెవు ఒక రంధ్రం ఉన్నా, చెవులో ఇన్ఫెక్షన్ యాగ్రివేట్ అవుతాయి. ఇవాళ అదే టెస్ట్ ని ఎయిర్ ద్వారా చేస్తున్నాం. అంటే డిఫరెంట్ టెంపరేచర్ లో ఎయిర్ ని పంపించి మన వెస్టిబులర్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేసి వెస్టిబులర్ సిస్టమ్ నార్మల్ గా ఉందా, హైపో ఫంక్షన్ లో ఉందా, హైపర్ ఫంక్షన్ లో ఉందా, ఏ స్టేటస్ లో ఉంది తెలుస్తుంది. దానితో పాటు ఈ వెస్టిబులర్ టెస్ట్లన్నీ చేసుకొని మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, మైగ్రేన్, వెస్టిబులర్ మైగ్రేన్ అంటాం, అది కామన్ ప్రాబ్లం. బెనైన్ పారాక్సిస్మల్ పొజిషన్ వర్టిగో అంటాం, మీనియస్ డిసీజ్ అంటాం, లాబరింథైటిస్ అంటాం, అన్కాంపెన్సేటెడ్ లాబరింథైటిస్, సర్వైకోజెనిక్, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వీటిని మనం వెస్టిబులర్ టెస్ట్ లో కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే వర్టిగో సాల్వ్ అవుతుందండి. మీకు ఎవరికైనా వర్టిగో ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. అక్కడ కెలోరిక్, వెస్టిబులర్ టెస్ట్లు చేసి అవసరమైతే రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేసి మీ ప్రాబ్లం ఏంటో కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చి మీ వర్టిగోని తగ్గిస్తారు.